ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయి 10 రోజులు అవుతుంది. కాకినాడ జిల్లా తుని గ్రామీణ ప్రాంతం సిహెచ్ అగ్రహారంలో ఉంటుంది ఆ కుటుంబం. అక్కడ చిన్న పాప 2 ఏళ్ళ నుండి 3 ఏళ్ళు వస్తున్నాయన్నమాట. జ్ఞానేశ్వరి, జాన్వి అని పిలుస్తున్నారు వాళ్ళు. అక్కడ జాన్వి, జాను అని ఇలా పిలుచుకుంటున్నారు ముద్దుగా. ఆ అమ్మాయి సరిగ్గా 10 రోజుల క్రితం ఇంటి బయట ఆడుకుంటూ వెళ్ళిపోయింది. తల్లిదండ్రులకు ఒక చిన్న పాప ఉంది. ఆ పాపని వీళ్ళు చూసుకుంటున్నారన్నమాట. ఆ తల్లి ఇంట్లో ఉండి ఆ చిన్న పాపని చూసుకుంటుంది. ఆవిడ కూడా నీరసంగానే ఉంటుంది నిజానికి. తండ్రి బయట ఉన్నాడు కదా, తండ్రి చూసుకుంటున్నాడు అనే భ్రమలో ఆ తల్లి ఉంది. కానీ పాప ఆడుకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత అమ్మాయి ఎంతకీ రాకపోవడంతో వెతకడం మొదలుపెట్టారు. కొన్ని చోట్ల ఉన్న సీసీటీవీల్లో చిన్న పాప కుక్కతో పాటు, అంటే వాళ్ళు పెంచుకుంటున్న కుక్కతో పాటు అలా లోపలికి వెళ్ళిపోయిన విజువల్స్ బాగా రికార్డ్ అయ్యాయి. ముఖ్యంగా ఆ ఏరియా అంతా కూడా ఎలా ఉంటుందంటే, తుని దాటగానే ఏజెన్సీ స్టార్ట్ అయిపోతుంది. చాలా పెద్ద అడవి అది. అయితే ఆ అడవికి స్టార్టింగ్ పాయింట్లో మీకు పామాయిల్ సంబంధించిన తోటలు, జీడి మామిడి తోటలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అక్కడ మామిడి చెట్లు ఇవన్నీ పెంచుతూ ఉంటారన్నమాట. అవి ఆ తోటలోకి ఆ పాప వెళ్ళిపోతున్న విజువల్ కనపడిందా అంతే. ఆ తర్వాత ఏమైందన్నది తెలియదు. ఈలోపు ఈ పోలీస్ కంప్లైంట్ అందడం, పోలీసులు అక్కడికి రావడం, అందరూ ఊళ్ళో వాళ్ళు కూడా వెతుకుతూ ఉంటున్నారు. 2 రోజుల తర్వాత కుక్క వచ్చింది ఇంటికి. ఒంటరిగా వచ్చిందనమాట. దాంతో ఆ కుక్కను వీళ్ళు బంధించి, అంటే జనాన్ని ఎక్కువగా చూస్తే ఆ కుక్క భయపడుతుంది. దాంతో ఆ కుక్కని బంధించి దాన్ని కొంచెం స్థిమిత పడినిచ్చి మంచినీళ్ళు అవన్నీ కూడా ఇచ్చిన తర్వాత దానికి ఒక ట్రాకింగ్ డివైస్ పెట్టి మళ్ళీ కుక్కను వదిలేశారు. పాప దగ్గరికి వెళితే కనుక ఆమెను పట్టుకుందాము, ఎక్కడుందో చూద్దామని చెప్పి. కానీ ఆ కుక్క మళ్ళీ వెనక్కి వచ్చింది, కానీ అక్కడ పాపకి సంబంధించిన ఆనవాళ్ళు దొరకలేదు. చాలా విచిత్రంగా కుక్క చనిపోయింది. దాన్ని విషం పెట్టి చంపేశారు, లేదా ఆ పాపను ఎవరో కిడ్నాప్ చేశారు, వాళ్ళే చంపేశారు, లేదా పాపకి ఏదైనా జరుగుంటే ఖచ్చితంగా ఆ బాడీ అన్న దొరుకుండేది 10 రోజుల్లో. అది కూడా ఏం దొరకలేదు. కాబట్టి పాపను ఎవరు కిడ్నాప్ చేశారు, ఆ కిడ్నాప్ చేసిన విషయం బయటకు తెలియకుండా ఉండడం కోసం ఈ కుక్కను చంపేశారు, తమ ఆచూకీ బయట పెడుతుందేమని చెప్పి ఈ కుక్కను చంపేశారు విషం పెట్టి అనేది ఒక పెద్ద ఆరోపణ నడుస్తుంది. ప్రస్తుతం కుక్కకి పోస్ట్ మార్టం జరిగింది. దాని రిపోర్ట్స్ ఇంకొంచెం సేపట్లో బయటకు వస్తాయన్నమాట. అది నిజంగా విషం పెట్టి చంపారా, లేకపోతే ఈ దిగులుబడి చనిపోయింది. నిజంగా ఇంట్లో బాగా అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఈ కుక్కలు ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే అవి కూడా బెంగపెట్టి చనిపోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అలాగే ఏదైనా జరిగిందా, ఈ అంశం మీద ప్రస్తుతం దర్యాప్తు అయితే జరుగుతుంది. ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఆయన స్పందించారు. హోంమంత్రి స్థాయిలో అనిత స్పందించారు. ఎలాగైనా పాప ఆచూకీ తెలపాలని ఫారెస్ట్ అధికారులని, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని, పోలీసులని వాళ్ళు ఆదేశించారు. వాళ్ళందరూ కూడా చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. 4 బృందాలుగా విడిపోయి మరీ ఆ పాప ఆచూకీ కోసం చుట్టుపక్కల ప్రాంతంలో 10 కిలోమీటర్ల ప్రాంతంలో జల్లెడ పడుతున్నారు అనమాట. చిట్టడివి, ఈ పామాయిల్ తోటలు, జీడి మామిడి తోటలు ఇవన్నీ కూడా. కానీ పాప ఆచూకీ ఇంతవరకు దొరకపోవడమే చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలామంది భావించేది ఏంటంటే, ఈ అడవులోకి వెళ్ళిపోయింది. అక్కడ మెట్ట ప్రాంతం అదంతా కూడా. ఒక విధంగా చెప్పాలంటే సప్లైన్ ఏరియా, ఏజెన్సీ 2 కలిసి ఉంటాయి. అక్కడ మంచినీటి వ్యవస్థ ఉండదు. చిన్న పాపకి ఏం తెలుస్తుంది? 2 ఏళ్ళు నుండి 3 ఏళ్ళు వస్తున్నాయి ఆ పాపకి. ఏం తెలుస్తుంది? తల్లిదండ్రులు లేరు, ఒంటరిగా ఉంది, భయపడిపోయి ఏమైనా జరిగిందా, కనీసం మంచినీళ్ళు ఏమైనా దొరికాయా లేదా అనే ఒక భయం అందరిలో ఉంది. కానీ ఇంతవరకు ఆచూకీ దొరకపోవడం అనేది చూస్తుంటే ఖచ్చితంగా పాపని ఎవరు తీసుకెళ్ళిపోయి ఉంటారు. ఏమీ భయపడే స్థితిలో ఏమి జరుగుండకపోవచ్చు. పాప క్షేమంగానే ఉంటుందనే ఆశ చాలా మందిలో ఉంది. తల్లిదండ్రులు కూడా అదే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈలోపు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, ఇష్టం వచ్చినట్టు వార్తలు వడ్డి వారిస్తున్నారు అన్నమాట వాళ్ళందరూ కూడా. దాంతో తుని గ్రామీణానికి సంబంధించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ చెన్నకేశ్వరరావు ఆయన ఒక వార్నింగ్ లాంటిది కూడా ఇచ్చారన్నమాట. ఎలాంటి అబద్ధ వార్తలు లేదా ఎలాంటి ఆధారం లేని వార్తలు కూడా ప్రచారం చేయదు, తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు, కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఒక వార్నింగ్ లాంటిది కూడా ఇచ్చారు. ప్రజలకు సూచిస్తున్నారన్నమాట, ఎలాంటి తప్పుడు వార్తలు నమ్మొద్దు. కానీ చిన్నపిల్లలు ఎవరన్నా మీకు ఎవరో తోడు లేకుండా కనుక మీకు కనిపిస్తే కనుక ఆ వయసులో ఉన్న వాళ్ళు ఇమీడియట్గా పోలీసుకి ఇన్ఫార్మ్ చేయండి అని కూడా ప్రజలను కోరారు. ఒక్కసారిగా ఇది మామూలు చిన్న పాప తప్పిపోయిన ఇష్యూగా మారింది, ఇప్పుడు రాష్ట్ర స్థాయి ఇష్యూగా మారిపోయింది. ఖచ్చితంగా పాపని పట్టుకుంటాం, పాప ఆచూకీ తెలుపుతామని పోలీసులు చెప్తున్నారు. కానీ ఏకంగా 10 రోజుల పాటు ఎంత టైం తీసుకోవడం అనేది ఇప్పుడు అందరిలోనూ కూడా ఒక భయాందోళనని రేకెత్తిస్తుంది అనమాట. ఏంటి నిజంగా టెక్నాలజీ పరంగా అంత ముందున్నామా మనం ప్రచారం చేసుకున్నంతగా? ఒక పాప మిస్ అయిన విజువల్ మనకు దొరికింది, కానీ ఇంతవరకు కూడా పాపని ట్రేస్ అవుట్ చేయలేకపోయాము. ఖచ్చితంగా ఏదన్నా మనం వెనకబడి ఉన్నామా టెక్నాలజీ పరంగానే అనుమానాలు టెక్ యువత నుంచి బయటకు వస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా పరిస్థితి అయితే అక్కడ భరితంగానే ఉందని చెప్పాలి. ఒక ఉద్వేగానికి లోనే ఉన్నారు అందరూ కూడా. ఆ తల్లిదండ్రుల బాధ అయితే చెప్పలేని పరిస్థితి. ఆ తల్లి చాలా తల్లడిల్లిపోతుంది. ఒకవైపు చిన్న పాప, ఇంకొక పాప ఇంట్లో ఉంది, ఇంకో 3 ఏళ్ల పాప మిస్ అయిపోయింది. ఏమైందో తెలియదు. కుక్క చనిపోయింది. సో వీళ్ళ చాలా మధ్యతరగతి నుంచి కాస్త దిగువ స్థాయి కుటుంబమే. వాళ్ళందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లోకి, మానసిక ఒత్తిడిలోకి వెళ్ళిపోయారు. సో ఒకటి, ఫేక్ న్యూస్ని ప్రచారం చేయొద్దు. రెండోది, పాపకు సంబంధించిన ఆచూకీ ఏదున్నా కూడా ఇమీడియట్గా పోలీసులు తెలిపే ప్రయత్నం చేయండి అని ప్రజలకి పోలీసులు చెప్తున్నారు. పాప వీలైనంత త్వరగా
పాపకి సంబంధించిన ఆలోచనకి అంతా బయటకు వస్తుందని ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.